వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. పరువు హత్య. పిల్లలపై ఎంతో ప్రేమ ఉన్న తల్లిదండ్రులే ఇలాంటి దారుణాలకు పాల్పడడం విడ్డూరంగా ఉంది. పిల్లలంటే చచ్చేంత ప్రేమ ఉన్న ఆ పేరెంట్స్ ఆ పిల్లల ప్రేమను మాత్రం చచ్చినా ఒప్పుకోవడం లేదు. చిత్తూరులో రీసెంట్గా వేరే ఈ కులం యువకుణ్ణి ప్రేమించింది అన్న కోపంతో కూతుర్ని తల్లే చంపి పూడ్చిపెట్టిన ఘటన మనం ఇంకా మరొకముందే మరో ఘోరం జరిగిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి 3 నెలలకే తల్లిదండ్రుల ఇంట్లో శవమై తేలిన ఘటన కలకలం రేపుతోంది. చిత్తూరు మసీదు మిట్టకు చెందిన యాస్మిన్ భాను పోతలపట్టు మండలానికి చెందిన సాయి తేజ్ 4 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. మతాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి సాధారణంగానే ఒప్పుకోలేదు. దీంతో ఫిబ్రవరి 9వ తేదీన నెల్లూరులోని ఓ ఆలయంలో యాస్మిన్ సాయి పెళ్లి చేసుకున్నారు. ఆ వెంటనే ముత్యాలరెడ్డి పోలీస్ స్టేషన్లో తమకు రక్షణ కల్పించాలంటూ కోరారు. దీంతో యాస్మిన్ భాను తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అయితే పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన యాస్మిన్తో కుటుంబ సభ్యులు ఫోన్లో మంచిగానే మాట్లాడుతున్నారు. అలా 3 నెలలు గడిచిపోయాయి. అంతా హ్యాపీగానే ఉంది అనుకుంటున్న సరిగ్గా ఆ సమయంలోనే యాస్మిన్ కుటుంబం మరోలా ఆలోచించింది. యువతితో మంచిగా మాట్లాడుతూనే నమ్మించి హతమార్చింది. 2 రోజుల క్రితం తండ్రికి ఆరోగ్యం బాగాలేదంటూ యాస్మిన్కు ఫోన్ చేశారు. కూతుర్ని బయటికి పంపించాలంటూ సాయి తేజ్ను కూడా కోరారు. దీంతో ఆదివారం ఉదయం 11 గంటలకు యాస్మిన్ భానును చిత్తూరుకు తీసుకొచ్చాడు సాయి తేజ్. అక్కడి నుంచి యాస్మిన్ను కారులో తీసుకెళ్లాడు ఆమె సోదరుడు. ఈ క్రమంలోనే తన ఇంట్లో యాస్మిన్ భాను చనిపోవడం సంచలనంగా మారింది. తన భార్యను తీసుకెళ్లిన కొద్దిసేపటికి యాస్మిన్ కుటుంబ సభ్యులు ఫోన్లు ఆఫ్ చేశారని, అనుమానం వచ్చి ఇంటికెళ్లి ఆరా తీస్తే ఆసుపత్రిలో ఉంది, వెళ్లి చూసుకో అంటూ బదులిచ్చారని సాయి చెప్పుకొచ్చాడు. అనంతరం ఆసుపత్రికి వెళ్లిన సాయి తేజ్ కు తన భార్య ఉదయమే చనిపోయిందని చెప్పడంతో తట్టుకోలేకపోయాడు, తల్లడిల్లిపోయాడు. యాస్మిన్ను తల్లిదండ్రులే చంపేశారంటూ పోలీసులను ఆశ్రయించారు. వచ్చి చూసుకోవాలి అని చెప్పేసి రోజు మాట్లాడారు. 2 రోజుల క్రితం వాళ్ళ అన్న వచ్చాడు. ఒక 2 గంటల సేపు కూర్చొని తీసుకొని పోతా అని చెప్పేసి ఫోర్స్ చేసి మాట్లాడితే నేను పంపించాను చెప్పేసి చెప్పాను. ఒకవేళ అలా ఉంటే నేను వచ్చి తీసుకొని చూపించుకొని వస్తాను చెప్పేసి చిత్తూరుకి వచ్చాను. మార్నింగ్ ఒక 11:30కి వచ్చాను. 11:30కి వచ్చి బీసీఆర్ సర్కిల్ దగ్గర ఆ అమ్మాయిని వాళ్ళ అన్న కారులో పంపించి నేను వెళ్ళాను. ఒక అరగంట తర్వాత వాళ్ళ అన్న ఫోను, వాళ్ళ నాన్న ఫోన్, అందరి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. రాగానే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అడగగానే వాళ్ళ అక్క వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది, వెళ్ళి చూసుకోకపోని చెప్పి చెప్పారు. మేము అప్పటికప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళంగానే అక్కడ ఎవరు లేరు. ఎవరో మార్నింగ్ హ్యాంగింగ్ కేసు వచ్చింది, వెళ్ళిపోయారని చెప్పి చెప్పారు. తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. మళ్ళీ ఏదో చులకనగా మాట్లాడారు. వెళ్ళి మార్చిలో పడింది, వెళ్ళి చూసుకొని చెప్పేసి చెప్పారు. మళ్ళీ ఆ తర్వాత మార్చి దగ్గరికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి ఫోటో చూపించేసరికి ఆ అమ్మాయి మార్నింగ్ చనిపోయింది, మార్చిలో ఉండాలని చెప్పేసి చెప్పారు. దాని తర్వాత ఇంకో మాది డిఎస్పీ సార్ దగ్గర మాట్లాడాం కాబట్టి డిఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళంగానే చిత్తూరు సిఐ గారు, ఎస్ఐ గారు వీళ్ళంతా ఫోన్ చేసి మాట్లాడారు. నాతో వచ్చి మాట్లాడండి, ఏమైందని చెప్పమని చెప్పారు. ఇంతకీ యాస్మిన్ అసలు ఎలా చనిపోయింది? నమ్మించి కన్నవాళ్లే గొంతు కోసేశారా, లేక తల్లిదండ్రుల ఒత్తిడితోనే తానే బలవన్మరణానికి పాల్పడిందా అన్నది పోలీసుల విచారణలో తేలాల్సింది. ప్రేమ, పరువు, ప్రాణం ఈ 3 ఏది గొప్పది? ప్రేమిస్తే పరువు పోతుందా? పరువు పోతే ప్రాణాలు తీయాలా? ప్రాణాలు తీస్తే పోయిన పరువు తిరిగి వస్తుందా? ఏం ఆలోచిస్తున్నారు ఈ తల్లిదండ్రులు? కూతురు సంతోషం కంటే పరువే ముఖ్యమని అనుకునే వాళ్ళు ఆ పరువుతో కూతుర్ని సంతోషంగా ఉంచగలరా? ఒక్కసారి ఆలోచించండి. మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దామంటే స్టే క్లిక్ డౌన్ హాట్ టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.